ఇది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కాదు వీళ్ళు. ఉమ్, వీళ్ళు ఎన్నికల్లో అప్రజాస్వామికంగా అధికార బలాన్ని, మదాన్ని, డబ్బుని వెదజల్లి బెదిరింపులతో లేదు హత్యలతో నామినేషన్లు కూడా వేయించకుండా ఎంతో తీవ్రమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని పూని చేసినటువంటి ఆ రోజుల్లో ఈ ఎన్నికల్ని పూర్తిగా బహిష్కరిస్తే అక్కడక్కడ స్థానికంగా ఉండే కంపల్షన్స్ బట్టి కొంతమంది పోటీ చేశారు. మా మా నాయకులు కూడా చాలా తక్కువ పర్సెంటేజ్. ఇప్పుడు అటువంటి ఎన్నికలు, ఇప్పుడు మీరు శౌర్యం అనే ఒక సినిమా ఉందండి, గోపిచందను ఆలీ ఉంటాడు. ఆలీ సన్నగా ఉంటాడు, ఈ బెలూన్స్ ఉంటాయి కదా, బెలూన్స్ చుట్టూ కట్టుకొని బాడీ బిల్డర్ లాగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలో కూడా అట్లా బెలూన్లు చుట్టుకొని ఇదేదో నేను పెద్ద బలవంతుడని చూపించేటువంటి ప్రయత్నం చేస్తే సాధారణ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు 164 సీట్లతో కూటమికి. ఇప్పుడు జరిగేది కూడా అదే. ఈ 20 సీట్లు 30 సీట్లు ఎంపీపీలు లేదా వైస్ ఎంపీపీలు గెలవటం అంటే ఏదో ఆ శౌర్య సినిమాలో ఆలీ కానీ రబ్బరు అది మన బెలూన్లు చుట్టుకున్నట్టే తప్ప అదేమి ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఎన్నికలు కాదు. అయినప్పటికి కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మేము 164 మంది సభ్యులతో కూడిన బలమైన ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా ప్రభుత్వానికి ఎక్కడా కూడా చెడ్డ పేరు రాకుండా ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు రోజు మా మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ మా రెడ్ బుక్ రాజ్యాంగం, ఆ రాజ్యాంగం, ఈ రాజ్యాంగం అని పూర్తిగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. కాబట్టే వాళ్ళకి ఈ రోజున మీ ఎన్నికల్లో తగ్గెల్చేసామని చెప్పి జబ్బలు జరుచుకునేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నటువంటి మాకు ఒకటో అరో గెలిచినంత మాత్రాన వాళ్ళు అదేమి పెద్ద మా ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదు. రాబోయే ఎన్నికల్లో ప్రజల చేత నిర్బంధం లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచి అన్ని స్థానాల్లో మేము గెలిచేటువంటి ప్రయత్నం చేస్తాం. రెండోది, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్ర ఉండటం అనేది చాలా అవసరం. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి పార్టిసిపేషన్ ఉండాలా. వీరు అసెంబ్లీకి రారు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీకి వెళ్ళడం అనేది రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి కార్యక్రమం. దాన్ని వితౌట్ నో రీజన్, ఇప్పుడు ఏదన్నా పలానా రీజన్తో మేము అసెంబ్లీకి రావట్లేదని చెప్పండి, ఇగో మేము అసెంబ్లీకి వచ్చాము మాకు మైక్ ఇవ్వట్లేదు అని చెప్పండి, లేదు మాకు అక్కడ అవమానం చేశారని చెప్పి, ఏం లేదు, విత్ నో రీజన్ ఆయనే ముఖ్యమంత్రిగా లేను కాబట్టి నేను అసెంబ్లీకి రాను, ఇదొక్క కారణంతో అసెంబ్లీకి రానటువంటి వీళ్ళు అసలు వీటిని కూడా ఎందుకు వీళ్ళు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. టోటల్గా ప్రజాస్వామ్యబద్ధంగా నడిచేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ప్రజా వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం. రమేష్ గారు ఇందాక చెప్తా ఉన్నారు, లోకేష్ గారు స్పందించారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదండి. ఎన్డీఏ కూటమిలో ప్రజల చేత అత్యధికమైనటువంటి మెజార్టీతో 65-70% మీ కమ్యూనిటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కమ్యూనిటీ ఉండే నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాని మెజార్టీతో గెలిచినటువంటి లోకేష్ గారు మంత్రిగా స్పందించారు. ఏమి సజ్జల రామకృష్ణారెడ్డి గారి లాగా ప్రభుత్వేతర శక్తి అంక స్పందించలేదు కదా, ప్రభుత్వంలో భాగమే కదా లోకేష్ గారు. సజ్జల గారు సకల